హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈ రోజు రైతు సోదరుల కోసం ఒక వీడియో తీసుకొచ్చాను. 100% మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. అలాగే ఇప్పుడు ఈ వీడియో అనేది మీకు చూపిస్తాను చూడండి. ఈ రోజు మనం ఏం చేస్తామంటే తైవాన్ స్ప్రే పంపుని ఈ రోజు రిపేర్ చేయించుకుంటాం. అలాగే యథావిధిగా మనం మార్నింగ్ ఆ చేనుకి వెళ్ళి స్ప్రే చేద్దామనంటే అది ఎంత ఇగ్గినా కూడా స్టార్ట్ కాదు. అసలు ఎందుకు కాదు అనే వీడియో మీకు పెడుతున్నాను, ఒకసారి మీరు చూడండి. అలాగే నేను కూడా ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తా ఉంటాను. ఇగ్గే ప్రాసెస్ లో ఏమవుతుందంటే లోపట మనకు అది అరుగుతూ ఉంటుంది. అలాగే స్ప్రింగ్ కూడా మనకు లూజ్ అయిపోతూ ఉంటుంది. ఆ రీకాయిల్ అనేది మనం ఇగ్గి 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 ఏమవుతుంది, అది లోపట అసలు స్ప్రింగ్ అనేది అవుట్ అయిపోతుంది, మనకు పట్టుకోదు. ఆ పట్టుకోకపోతే ఏమవుతుంది, ఆ ఇంజన్ హీట్ అవుద్ది కరెక్టే, కానీ మనకు లాగడానికి రీకాయిల్ పనిచేయదు. మనకు అలాంటి ప్రాబ్లం లేకుండా మనకు త్వరగా స్టార్ట్ కావాలంటే మీరు చూడండి, అక్కడ ఎయిర్ ఫిల్టర్ ఉంది కదా, కొంచెం పెట్రోల్ తీసుకోవాలి. ఆ కార్పెటర్లో మీరు డైరెక్ట్గా పెట్రోల్ కానీ వేసుకుంటే మీకు ఏమవుతుందంటే డైరెక్ట్ లోపలికి వెళ్ళి మీరు చూడండి, ఆ పెట్రోల్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది. లోపలికి వెళ్ళగానే మనం లాగేస్తా ఉంటే ఇమీడియట్లీ తీసుకుంటుంది. అంటే ఫైర్ అనేది ఫాస్ట్గా అవుతుంది. మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. ప్లీజ్ ఫాలో.